హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే జేసీబీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, డోజర్ కావచ్చు, బాడీ లెవెల్కి బోల్టాలు కట్ అవుతుంటాయి. మ్యాక్సిమం ఏ వెహికల్కైనా కానీ ఏదైనా పని చేసినప్పుడు, లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే బోల్టాలు చిలుం బట్టి ఇరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా బోల్టాలు ఇరిగిపోతుంటాయి. ఆ బోల్టా ఎలా తీయాలి ఏం కథ అని చాలా ఐడియాలు ఉన్నాయి. బట్ మన సింపుల్ ఐడియా ఏంటంటే వెల్డింగ్తో తీయటం అనమాట. మామూలుగా మనం శాలంతో కొట్టడం అట్లా చేస్తాం అన్నమాట. దానికి థ్రెడ్ వేయడం అవన్నీ చేస్తాము. అట్టే డ్రిల్లింగ్ వేయడం చేస్తాము. లేదంటే కంపెనీ వాళ్ళకు మనం ఫోన్ చేస్తే అది బోల్ట్ రాదన్నా ఇంకా బాడీ మొత్తం మార్చుకోవాలంటారు. మనం బాడీ మార్చాలంటే ఒకటి 40,000 50,000 అవుతుంది. బట్ అంత అవసరం లేదు. వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ నీట్గా చేసే అతనితో సెంటర్ ఎక్కడైతే బోల్ట్ సెంటర్ పాయింట్ ఉంటుందో దాని నుంచి మనం వెల్డింగ్ చేసుకుంటూ బయటికి వెల్డింగ్ మాత్రమే బయటకు చేసుకుంటూ రావాలి. అంటే సైడ్లు చుట్టూ నట్ల మీద వెల్డింగ్ పడుకోకుండా తీసుకుంటూ బయటకు వస్తే ఆటోమేటిక్గా మనకు వెల్డింగ్ అనేది బోల్ట్ లెక్క తయారై బయటకు వస్తుంది. బట్ దాన్ని వచ్చేసి నీట్గా మనము ఏదైనా పిచ్చబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు అతను వచ్చేసి మళ్ళీ అదరగొడతాడు. ఏంటికి అదరగొడతానంటే వెల్డింగ్ చేసిన తర్వాత బట్ కొంచెం వరకు వెల్డింగ్ అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ తుప్పు లెక్క ఏర్పడుతుంది అనమాట. ఆ తుప్పును మళ్ళీ మనం ఏదంతా సిజిల్ కావచ్చు ఏదైనా ఇట్లా అదరగొట్టినప్పుడు ఏంటంటే ఆ తుప్పు అనేది మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసి మనం మళ్ళీ వెల్డింగ్ లాగవచ్చు. బట్ ఇప్పుడు అతను చేసేది ఏంటంటే బట్ వెల్డింగ్ ఆల్రెడీ బయటికి లాగాడు. ఇప్పుడు ఒక బోల్టు లేదా ఒక కడ్డీ కానీ దానికి పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చింది కాబట్టి తిప్పేకి బాగా వీలు అవుతుంది. సింపుల్గా చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. బట్ అదే మనం బోల్టు తిప్పాలంటే లోపల ఉండేదాన్ని తిప్పాలంటే చాలా కష్టపడతాం. ఇప్పుడు వెల్డింగ్తో బయటికి లాగడం వల్ల ఇప్పుడు దానికి వెల్డింగ్ చేసినాడు, సింపుల్గా బయటికి తీస్తాడు. మనకు బాడీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎక్కువ ఖర్చు కూడా కాకుండా టైం కనుక తక్కువ టైంలో నీట్గా. ఇది వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సలీం వెల్డింగ్ షాప్ అతను అనమాట. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్. బట్ ఎక్సలెంట్గా చేస్తారన్నమాట వర్క్. ఎవరైనా కావాలంటే పులివెందుల చుట్టుపక్కల చిన్న చిన్న రిపేర్లు కానీ పెద్ద వర్కులు కూడా చేస్తారు. బట్ నిదానంగా ఉండి వాళ్ళని ఓపికగా చేయించుకోవాలా. ఆటోమేటిక్గా నీట్గా చేస్తారు. తొందరపడితే కాదనమాట. బట్ నిదానంగా చేయించుకుంటే బ్రహ్మాండంగా చేస్తారు వర్క్. చూడండి నట్టు మొత్తం వచ్చేస్తుంది. ఆ బాడీలో లోపల కట్ అయిపోయింది. బాగా గమనిస్తే వెల్డింగ్ వచ్చేసి దగ్గర 1/2 ఇంచు బయటికి లాగాడు. మనకు బోల్ట్ వచ్చేసింది. ఇదండి వర్క్ షాప్ వచ్చేసి ఇది నెంబర్ 1గా చేస్తారు వర్క్ అనమాట. ఇది పెట్రోల్ బంకు, నర్సారెడ్డి పెట్రోల్ బంక్ పక్కన హెచ్పి పెట్రోల్ బంకు ఆపోజిట్లో అనమాట. చూడండి మొత్తం నీట్గా ముందు ఎలాగుందో అలాగే వచ్చేసింది. హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్.